మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడియారం బైపాస్ లో 2 లారీలు ఢీకొన్నాయి. ముందుగా వెళ్తున్నటువంటి లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొనడంతో వెనుక ఉన్నటువంటి లారీలో 4 మృతి చెందారు. ఇక అక్కడికక్కడికే స్పాట్ డెడ్ అని తెలుస్తోంది. ఇక మరో 4 కండిషన్ కూడా చాలా సీరియస్ గా ఉంది. మెదక్ జిల్లాలో తరచుగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. గతంలో ఒక బైపాస్ పై ఏకంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన కార్ యాక్సిడెంట్ కూడా జరిగింది. సో తరచూ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈసారి 2 లారీలు ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్నాయి. ముందుగా వెళ్తున్నటువంటి లారీని వెనక వైపు నుంచి లారీ ఢీకొనింది. వెనక ఉన్నటువంటి లారీలో 4 డ్రైవర్తో సహా మరో 3 కూడా మృతి చెందారు. ఇక మరో 4 కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనము. ఇక 2 లారీలు వెనుక వైపు వచ్చినటువంటి లారీ పూర్తిగా ముందటి భాగం కంపార్ట్మెంట్ మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి ఆ మృతుల్ని బయటికి తీసేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది కావచ్చు, మిగతా వైద్య అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ మహేష్. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈ యొక్క జాతీయ రహదారి 44 సంబంధించిన జాతీయ రహదారిపై ఈ యొక్క వెహికల్స్ చాలా కూడా రద్దీగా వస్తుంటాయి. వస్తున్న క్రమంలో ఈ యొక్క మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి మేకల్ లోడుతో హైదరాబాద్ వెళ్తున్న తరుణంలో అక్కడ వెనక నుంచి వచ్చినటువంటి లారీ ఒక భారీగా అంటే 120 స్పీడ్ మీద ఉంటుంది కాబట్టి గుద్దడంతో ఈ యొక్క అక్కడికక్కడే 4 కూడా స్పాట్ గా చనిపోయింది. 4 కూడా సీరియస్ ఉంది. ఆ చనిపోయిన వారిని అక్కడి నుంచి తూప్రాన్ హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. మిగతా వారిని సీరియస్ గా ఉన్న వారిని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. దగ్గరున్న తూప్రాన్ ఏరియా హాస్పిటల్ గా ఇప్పుడైతే ప్రస్తుతం తీసుకెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక జాతీయ రహదారిపై ఎప్పుడు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక రద్దీ ఉండే ప్లేస్ చెప్పుకోదు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అంటే సంబంధించిన రోడ్డు చాలా మంది కూడా వస్తుంటారు కాబట్టి చాలా రద్దీ ఉండే ప్రదేశం కాబట్టి తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. మహేష్, ఏ సమయానికి ఇది జరిగింది? అక్కడికి అధికారులు ఎప్పుడు చేరుకున్నారు? అంటే ఉదయం తెల్లవారుజామునే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉదయం పూట ఈ యొక్క డ్రైవర్లు నిద్రలో ఉంటారు కాబట్టి ఒకరికొకరు కూడా అంటే ఓవర్టేక్ చేసే సమయంలో ఇటువంటి సంఘటన జరిగిందని చెప్పి మాకు తెలుస్తుంది. మనోజ్. రైట్ మహేష్. ఘోరాలుగా 2 లారీలు ముందుగా వెళ్తున్నటువంటి లారీని వెనుక నుంచి లారీ చాలా వేగంగా వస్తూ ఢీకొనింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సుమారుగా ముందు కంపార్ట్మెంట్ ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఆ లారీలో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్తో సహా మరో 4 కూడా ఆ స్పాట్లోనే మృతి చెందారు. మరొక 4 వ్యక్తుల యొక్క పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో వారిని ప్రస్తుతానికైతే వైద్య అధికారులు ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో బేసిక్గా వీటన్నిటికీ కొన్ని కారణాలు అయితే ఉంటాయి. వాళ్ళు ఉదయాన్నే అంటే చాలా తెల్లవారుజామునే చాలా వేగంగా వారి లోడ్ ఏదైతే వాళ్ళు తీసుకెళ్తున్నారో వాటిని సరైన సమయానికి అందించే విధంగా బిజీలో ఉంటారు. ఆ యొక్క ఆలోచనలు వాళ్ళు వేగంగా వెళ్తుంటారు. కొంత నిర్మానుష్యంగా కూడా ఆ హైవేలన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో పెద్దగా ట్రాఫిక్ కూడా ఏముండదు. సో దీంతో చాలా వేగంగానే ఈ వెహికల్స్ ట్రావెల్స్ చేస్తూ ఉంటాయి. మీరు కనుక గమనిస్తే లారీ వెనకాల డెఫినెట్గా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని కూడా అంటే ట్రాఫిక్ రెగ్యులేషన్స్ మనం పాటించాల్సి ఉంటుంది. ఆ స్ట్రిప్స్ ఏవైతే రెడ్ స్ట్రిప్స్ రేడియం స్ట్రిప్స్ ఉంటాయో అవి డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా వెనుక వచ్చేటువంటి వెహికల్స్కి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కంపల్సరీగా ఉండాల్సిందే. కానీ ఈ లారీ యాజమాన్యులు కావచ్చు లేకుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి డ్రైవర్లు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు టర్పలిన్ కప్పేసి పూర్తిగా లారీ మీద లోడ్ ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో ఆ టర్పులిన్ కప్పేసి పూర్తిగా దానికి ఎటువంటి ఇండికేషన్స్లో వెనకాల మీరు చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో కనబడుతోంది. సో వెనక నుంచి వచ్చేటువంటి వాహనం ఏదైనా కనుక ఉంటే అది డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంత గమనిస్తే ఏం కాదు, కానీ ఆ నిద్రమత్తులో ఉండేవారు కావచ్చు లేదంటే వేగంగా వచ్చే వాహనాలకు అంత పెద్ద గమనించకపోవచ్చు. సో టర్పులిన్ కప్పేసి ఉండడం కారణంగా అది ఏ వాహనం అసలు ఏ సైజులో ఉంది, లారీయా కార్ అంటే పెద్దగా తేడాలు ఏం గమనించకపోవచ్చు. అదే టర్పులిన్ అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్ స్ట్రిప్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్లో ఆ వాహనం వెనకాల అది కనుక ఉంటే డెఫినెట్గా రిఫ్లెక్షన్తో ఇది ఒక భారీ వాహనం అని గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా టర్పులిన్ కప్పడంతో ఎటువంటి గుర్తించకపోవచ్చు. సో అదే స్పీడ్తోని వాళ్ళు చాలా వేగంగా వస్తూ ఉంటారు. కాస్త ఆ ఉదయాన్నే కాబట్టి చాలా దూరం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డ్రైవర్స్ తరచుగా కొంత మద్యం సేవించడం లాంటివి కావచ్చు లేదంటే కొంత నిద్రమత్తులో కూడా మునిగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతాయి. మీరు గమనిస్తే యాక్సిడెంట్స్ ఎక్కువగా కూడా రాత్రి 12 నుంచి మొదలుకుంటే కనుక ఉదయం 6-7 గంటల వరకు ఇటువంటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అది
కొంత మద్యం మత్తులో ఉన్నటువంటి నిర్లక్ష్యంతో ఉన్నటువంటి డ్రైవింగ్ కావచ్చు, మరొకటి అక్కడ వాళ్ళకి నిద్రమత్తులో ఉండడం కావచ్చు. ఇవి రెండింటి నుంచి కొంత బయటపడాలి అంటే ఒకటి వాళ్ళ యొక్క అలసత్వాన్ని, వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని వీడాలి ఒకటి. రెండవ అంశం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని, ఏదైతే వాళ్ళ వాహనాల వెనుక రెడ్ కలర్ రేడియం స్ట్రిప్స్ ఉంటాయో అవి తప్పనిసరిగా అవి మెయింటైన్ చేయాల్సిందే. ముఖ్యంగా ఆర్టీఓ అధికారులు, ఎవరైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు డెఫినెట్గా వీటిని కంపల్సరీగా మ్యాండేట్ చేస్తూ, డెఫినెట్గా అది గతంలో కూడా రూల్స్ ఉన్నాయి, కానీ దానికి మరింత కఠినతరం చేస్తూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలకు కూడా ఒకవేళ కనుక రెడ్ స్ట్రిప్స్ కనుక టర్ప్లేన్ కింద పడిపోయి వాళ్ళ ఓవర్లోడ్ కారణంగా టర్ప్లేన్ కింద కనుక ఉండి ఉంటే డెఫినెట్గా టర్ప్లేన్ పైన కూడా ఆ రెడ్ స్ట్రిప్స్, రిఫ్లెక్షన్ స్ట్రిప్స్ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేయాల్సిన విధంగా ఒక మ్యాండేట్ కనుక జారీ చేస్తే కొంత ఇబ్బందికరంగా, అంటే ఇటువంటి ప్రమాదాల నుంచి కొంత బయటపడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక అది ఒక కారణం కనబడుతోంది. సో అది అతివేగం ఒక కారణం అయితే, మరొకటి నిద్రమత్తులో లేదా మద్యం సేవించి, రెండింటిలో ఏదైనా కారణం కావచ్చు. ప్రస్తుతానికైతే యాక్సిడెంట్ జరిగింది. అధికారులు ఇంకా ఎటువంటి పూర్తి సమాచారం అందించలేదు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే అక్కడ చర్యలు కొనసాగుతున్నాయి. వచ్చినటువంటి వ్యక్తుల్ని వారు ఇతర రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు. ఇప్పటికే వారందరినీ కూడా ప్రజెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. కొంతమంది నలుగురు కండిషన్స్ కూడా సీరియస్గా ఉంది, వారిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడియారం బైపాస్లో 2 లారీలు ఢీకొన్నాయి. ముందుగా వెళ్తున్నటువంటి లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొనడంతో వెనుక ఉన్నటువంటి లారీలో 4 మృతి చెందారు. ఇక అక్కడికక్కడికే స్పాట్ డెడ్ అని తెలుస్తోంది. ఇక మరో 4 కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉంది. మెదక్ జిల్లాలో తరచుగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. గతంలో ఒక బైపాస్ పై ఏకంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన కార్ యాక్సిడెంట్ కూడా జరిగింది. సో తరచూ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈసారి 2 లారీలు ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్నాయి. ముందుగా వెళ్తున్నటువంటి లారీని వెనక వైపు నుంచి లారీ ఢీకొనింది. వెనక ఉన్నటువంటి లారీలో 4, డ్రైవర్తో సహా మరో 3 కూడా మృతి చెందారు. ఇక మరో 4 కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనము. ఇక 2 లారీలు వెనుక వైపు వచ్చినటువంటి లారీ పూర్తిగా ముందటి భాగం కంపార్ట్మెంట్ మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి మృతుల్ని బయటికి తీసేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది కావచ్చు, మిగతా వైద్య అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ మహేష్. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈ యొక్క జాతీయ రహదారి 44 సంబంధించిన జాతీయ రహదారిపై యొక్క వెహికల్స్ చాలా కూడా రద్దీగా వస్తుంటాయి. వస్తున్న క్రమంలో ఈ యొక్క మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి మేకల్ లోడుతోని హైదరాబాద్ వెళ్తున్న తరుణంలో అక్కడ వెనక నుంచి వచ్చినటువంటి లారీ ఒక భారీగా, అంటే 120 స్పీడ్ మీద ఉంటుంది కాబట్టి గుద్దడంతో ఈ యొక్క అక్కడికక్కడే 4 కూడా స్పాట్ గా చనిపోయింది. 4 కూడా సీరియస్ ఉంది. ఆ చనిపోయిన వారిని అక్కడి నుంచి తూప్రాన్ హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. మిగతా వారిని సీరియస్ గా ఉన్న వారిని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. దగ్గరున్న తూప్రాన్ ఏరియా హాస్పిటల్ గా ఇప్పుడైతే ప్రస్తుతం తీసుకెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక జాతీయ రహదారిపై ఎప్పుడూ తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక రద్దీ ఉండే ప్లేస్ చెప్పుకోదు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అంటే సంబంధించిన రోడ్డు